ఎక్కువ చేశారు కదా మీరు. ఏమి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది ఆయనతో? అసలు ఆయన ఏంటంటే మాట్లాడితేనే నవ్వు వచ్చే టైప్ కదా ఆయన. ఆయన తమాషా ఏంటంటే సెట్ మీద అసలు నవ్వేవాడు కాదండి, చాలా సీరియస్గా చెప్పేవాడు. అద్భుతం ఏంటంటే గురువు అనే దానికి మనకు చాలా పెద్ద స్థానం ఉంది. ఓకే, గురువు అంటే తండ్రితో సమానం, మాతపిత గురుదేవం అంటాం హిందుత్వ కాన్సెప్ట్లో. ఆయన చాలా 17th ఇయర్ నన్ను తీసుకోవడం ఆ సినిమాలో, ఒక ఫ్రెండ్స్గా కలవడం, ఒక బ్రదర్గా ఉంటాం, ఒక గురువుగా. నేను మెడ్రాస్లో పుట్టి పెరిగాను, నాకు ఈ తమిళ్ సెకండ్ లాంగ్వేజ్ ఉండేది, ఒత్తులే పలికే కాదు, అబద్ధాలు ఇట్లా వచ్చాయి. ఫస్ట్ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, 4 సింహాలాట. ఆయన నువ్వు చెప్తే ఆ సినిమా బాగుండదే, నీ కెరీర్ బాగుంటుంది, మా మదర్ని అడగంటే మదర్తో వెళ్ళి కన్విన్స్ చేశాడు ఆయన. నరేష్ అద్భుతంగా యాక్ట్ చేశాడు, స్టంట్స్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అతనికి బాలుగా డబ్బింగ్ చెప్తే 10 ఏళ్ళు గ్యారంటీ నేను లైఫ్ ఇస్తాను మేడం, అతను డబ్బింగ్ చెప్తే 5 years గ్యారంటీ, మీకు ఏది కావాలన్నాడు. మా మదర్ కూడా అంతే అద్భుతంగా, నా అబ్బాయి 10 కాలాల పాటు ఉండాలి చేయండి అన్న నమ్మకం పెట్టి. కానీ సెకండ్ ఫిలింలో నుంచి కూర్చుని ధా అని చెప్పినటువంటి నేర్పించినట్టు గురు బాలు గారు డబ్బింగ్ చెప్పొచ్చి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పెద్ద ఫ్యాన్ నేను. ఆయన బయటకు వచ్చి 4 స్తంభాలాట చూసి, నరేష్ చాలా బాగా యాక్ట్ చేసేవా, తెలుగు బాగా మాట్లాడితే బాగుంటుంది అన్నాడు. పెద్ద నేను రైట్ అని. తర్వాత 15 ఏళ్ల తర్వాత బాలు గారిని కలిస్తే, నీ అంత అందంగా తెలుగు భాష మాట్లాడేవాడు ఎవడున్నాడయ్యా తెలుగు ఇండస్ట్రీలో ఈ రోజున అంటే, అది ఇంకొక పెద్ద అవార్డు. బాలు గారు చెప్పింది అవార్డు, ఇవే నా అవార్డ్స్ అండి. నేను అవార్డ్స్ పెద్దగా నమ్మను. ఇట్ ఈస్, నేను నా బుక్ లో రాసుకున్నా, award bought to you home, not bought you home with influence or monetary is nothing more than pieces of metal and wood bought back home from Chor Bazaar అని రాశాను. కాబట్టి అంత స్ట్రిక్ట్, కాబట్టి ఇదే నా అవార్డ్స్ అనుకుంటా, వీళ్ళందరూ చెప్పింది అవార్డ్స్ అనుకుంటా. సో ఆయన అట్లా నేర్పారు మీకు, అంటే తెలుగు భాష నేర్పింది ఆయన, జంధ్యాల గారు నేర్పడం. తర్వాత ఆయనకి చాలా కాలం పిల్లలు లేనప్పుడు కూడా మా అబ్బాయి అంటుండేవాడు. అదొక పెద్ద ఎమోషనల్ బాండింగ్. మా అమ్మ తర్వాత ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ కృష్ణ గారి తర్వాత జంధ్యాల గారితో నాకు. ఆ రకంగా దత్తపుత్రుడిగానే నేను ఆయన తీసుకొచ్చాను, నా కెరియర్ని కూడా కలిసి వచ్చాం. బట్ ఫన్, వర్క్ వైల్ వర్క్, ప్లే వైల్ ప్లే. అంత వర్క్లో ఎంత సీరియస్గా ఉండే, అసలు ఆయన అంత సీరియస్గా చెప్తున్నప్పుడు మనకు నవ్వు వచ్చేది. ఆయన ఎప్పుడు అదే ఉన్నాడు, నేను నవ్వుతూ చెప్పకూడదయ్యా, నేను సీరియస్ చెప్తే మీరు నవ్వుతే అది జనం నవ్వుతారు కాన్సెప్ట్స్. ఆ రకంగా ఆయన తీసుకొచ్చి లాస్ట్ వరకు కూడా మేము కలిసి పనిచేసాం, ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు కూడా నేను శిరముండనం చేసుకున్నా. అవునా? అంటే మా అబ్బాయి అనేవాడు కాబట్టి అట్లాంటి ఎమోషనల్ మూమెంట్స్ ఆయనతో ఎక్కువ, నాకు అంతే ఫన్నీ మూమెంట్స్ ఉండే. ఒక్కొక్క రోజు సాయంకాలం తండ్రిలాగానే భావించారు. ఎస్, గురువు స్థానం అదే ఎప్పుడు కూడా, మాత పిత గురు దైవం అదేనండి. లాస్ట్లో నాకు ఎప్పుడు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయనకి చాలా రోజుల తర్వాత సాహితీ సంపద అని 2 పిల్లలు పుట్టారు. సరస్వతి లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆ రోజు నామకరణ రోజు చాలా సంతోషం అయిపోయాం అందరం కూడా, ఆయన శిష్యులందరూ. ఆయన వాళ్ళిద్దరు భారతీయ భర్తలు ఆ బిడ్డలని ఇద్దరిని ఇలా పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్తుంటే నేను ఏడుస్తూ నించుండిపోయాను చూస్తూ సంతోషంతో. ఆనంద బాష్పాలు. కారు ఆగింది, కారు ఆగి వెనక్కి వచ్చింది. ఎందుకు వస్తున్నాడు వెనక్కి అనుకున్నా. ముందు సీట్లు ఎక్కువయ్యా అన్నాడు. అదేంటి మీరు వెళ్ళండి అన్న. మా అబ్బాయి లేకుండా ఎందుకు వెళ్తాను, మా అమ్మాయిలతో ఎక్కువ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్. రకంగా చాలా ఎమోషనల్ రిలేషన్స్ ఎక్కువ మందికి అలాగా కుదురుతుంది అది. సో యాక్చువల్గా అంత మూవ్ అయిపోయేవాళ్ళు అనమాట. సో బాగా సెన్సిటివ్ కూడా మీరైతే. ఐ థింక్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ సెన్సిటివ్ ఇన్సైడ్. నాట్ ఆల్. ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎమోషనల్, ఆఫ్ కోర్స్, బట్ ఆర్టిస్ట్ అనేది ఎమోషనల్గానే ఉండాలి. నాకు ఎక్కువ ఎమోషన్ పాయింట్ అనేది మా మదర్, తర్వాత ఫస్ట్ నా లైఫ్లో జంధ్యాల గారు, తర్వాత నా పిల్లలు. ఈ 3 చాలా ఎమోషనల్ పాయింట్స్ నాకు. మా మదర్ చిన్నప్పుడు ఆమె షీఈస్ వెరీ బిజీ హీరోయిన్. అవును, వెరీ వెరీ బిజీ. తర్వాత డైరెక్టర్గా బిజీ. గర్వంగా ఉండేది చిన్నప్పుడు, నాకు తెలిసేది. కానీ ఆ తల్లి కొడుకుల మధ్యన అనుబంధం టైం కూడా కాదు పాపం. ఆమె లైఫ్ అంతా ఆమె ఫ్యామిలీ. నేను, తన అన్నదమ్ములు, కృష్ణ గారు, నేను, అన్నదమ్ములు,
ఇలా ఆమె లైఫ్ అంతా ఆమె వర్క్ ఫ్యామిలీ, ఓన్లీ కుటుంబం. కానీ ఇతర స్కూల్ పిల్లలు చూస్తున్నప్పుడు నా తల్లి నాకు ఇంత దగ్గర లేదేమో అన్న ఒక చిన్నప్పుడు ఫీల్ ఉండేది. అది ఒకలా కోపం కూడా ఉండేది. అర్థమయ్యేది కదా ఆమె స్ట్రగుల్. ఇప్పుడు అర్థం అవుతుంది ఆమె స్ట్రగుల్. ఇవాళ ఆమె కూర్చుందంటే, ఆమె లైఫ్లో సింహాసనం మీద కూర్చుందంటే ఇట్ ఈస్ నాట్ ద మనీ షీ అండ్ ఆమె ఇచ్చినటువంటి ఆప్యాయత, ఆమెకున్నటువంటి పట్టుదల. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి 50 years లైఫ్ పట్టింది. చాలా ఎమోషనల్ పాయింట్స్ అయినాయి మాకు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నా లైఫ్లో నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, ఎప్పుడు మంచి నటుడుగా నేను ఇప్పుడు మా అమ్మ పేరు తెచ్చుకోవాలి, మంచి మనిషిగా కూడా నేను చనిపోయే లోపల పేరు తెచ్చుకోవాలి. ఇది నా